B for violent. 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 అంత బుద్ధిపోయినా సరే ఎంఎస్ గ్యారంటీ ఏదో మూమెంట్ లో మనం టెంపర్ అయిపోతాం అంత అలా ఉంటుంది. అలాంటి చోట ఒక లైవ్ ఇన్ లొకేషన్ సపోర్ట్ సిస్టమ్ అనేదాన్ని మనం అడాప్ట్ చేస్తాం. మన వైరల్ పేరు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వ్యాపారం అది సేల్ అయినా సర్వీస్ అయినా ఎప్పుడు జరుగుతుంది బాగా సపోర్ట్ సిస్టమ్ బాగుంటాయి. సో సపోర్ట్ సిస్టమ్ వైరల్ పేరు చూసుకుంటాం. అందరూ తెలిసి సపోర్ట్ సిస్టమ్ అంటే కస్టమర్ సపోర్ట్ నెంబర్ నాదే ఉంటుంది. ఏ కాలంలో నన్నే లీడ్ అవ్వాలి అని ఎంత రోడ్ ఉంటుంది. ఏ రోజు ఆ రోజు ఎన్ని కాల్స్ వచ్చినా ఎన్ని మెసేజ్ వచ్చినా అన్ని అదే యాటిట్యూడ్ ఉంటుంది కంపల్సరీ. ఓకే తగ్గే మా ఊళ్ళోనే ఎవరిని మీరు తగ్గదు మీకు చేయకుండా ఉండాలి. సేల్స్ చేయి పైన ఉండాలి. దాన్ని మన వాళ్ళు ఏం చేసి అడుగుకుండా పెట్టారు రైట్. అసలు ఫాలో అప్ అనే కాన్సెప్టే ఉండదు అన్లెస్ అంటే మనకి కంటెంట్ లేకపోతే. సో ఈ సపోర్ట్ సిస్టమ్ ని మనం రోబస్ట్ గా తీసుకోవద్దాం. అది ఎలాంటి స్వతహాగా మన మనస్తత్వమే ఏంటి ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే వెళ్ళిపోవడం. అలాంటి మనస్తత్వం ఉన్నవాడికి కంపెనీలో షేర్ ఇచ్చి ఆడికి ఒక కార్ ఇచ్చి ఆడికి నెలకి ₹1,00,000 ఎర్నింగ్ ఇచ్చి ఆడి సొంత ఊర్లో కూర్చోబెడితే ఆడికి మళ్ళా ఈ కింద ఒక 50 మంది 100 మంది టాస్క్ ఫోర్స్ ఉంటారు. ఎవరో ఈ పిన్ కోడ్ లో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు కదా, మన ఆపర్చునిటీ నుంచి ఈక్వల్ ఒక్కొక్కటిగా వస్తుంది కదా. ఆ ప్రతి వచ్చినవాడు ఈ డిస్ట్రిక్ట్ చేసేసి నెక్స్ట్ పొజిషన్ తీసుకోవాలని సపోర్ట్ చేస్తాను. ఓకే సో ఇది వర్కౌట్ అవుతుంది అని నేను నమ్మాను. నా అంత నమ్మకం ఎవరికి లేదు అప్పట్లో. ఓకే తర్వాత ఇద్దరిని మా ప్రమోటర్స్ ఇద్దరిని నమ్మించడానికి టైం పట్టింది. సో తర్వాత తినగా వ్యాప్తిగా అయిపోతుంది కదా. సో కాంప్రమైజ్ వీళ్ళు నమ్మడం మొదలు పెట్టారు. అందులో షాజీకు చెప్పుకున్నాం పెట్టారు. ఓకే మేమిద్దరం మళ్ళీ నమ్మించడం మొదలు పెట్టారు. మాట్లాడే ఏం చేయాలి నాలెడ్జ్ ఇస్తాం. ఓకే ఎంత నాలెడ్జ్ యాక్టివిటీ ఇస్తాం అంటే ఇప్పుడు శ్రీను కూడా అప్పుడు కనెక్ట్ అయింది. ఎక్కడైనా క్వశ్చన్ అడిగి నేను అది చెప్పలేకపోవడం మళ్ళీ తిరిగి నేను చెప్తాను అనే పరిస్థితి లేకుండా ఉంటది. అప్పట్లో నేను 10,000 కట్టలా పెట్టి నువ్వు ఏదైనా ఇల్లు బగ్గ ఉందంటే ఇచ్చేస్తాను అనేవాడిని. మనోడు ఆ రోజు ఫస్ట్ మీటింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చినమాట. నేను 10,000 ఇవ్వను కానీ ₹1,000 తన ఆన్సర్ చేయలేని క్వశ్చన్ ఏదో తీసుకుంటే చెప్పేస్తానండి. ఓకే సో మాడ్యులేషన్స్ జరుగుతుంటాయి. కొన్ని మంచి విషయాలు వచ్చినప్పుడు ఇలా కాదు నేను ఇలా ఉంటున్నాను చాలా మాడ్యులేషన్ చేస్తాం. బట్ బేసిక్ పాయింట్ ఉంటుంది కదా, ఆ సపోర్ట్ సిస్టమ్ ని మనం అడాప్ట్ చేస్తాం. ఇది డెఫినెట్లీ రేపు పొద్దున్న చాలా కంట్రీస్ మన దగ్గర నుంచి ఫాలో అవుతాయి. ఎందుకంటే వ్యాపారానికి కావాల్సింది అదే సపోర్ట్ సిస్టమ్. మార్క్స్ అయిపోతాయి. గోపాల్ కృష్ణ ఎస్పెషల్లీ గోపాల్ కృష్ణ సో ఆ సపోర్ట్ సిస్టమ్ కోసం మనకి పార్ట్నర్స్ కావాలి. ఆ పార్ట్నర్స్ 10,000 మందికి ఈక్విటీ ఇస్తాం. ఓకే మొత్తం మన దగ్గర ఉండే అన్ని ఒక 18,000 పైన పిన్ కోడ్ ఉంటాయి కదా, అంతమందిని తీసుకుంటాం. 25 మందిని తీసుకుంటాం కానీ 10,000 మందికి మనం ఈక్విటీ ఇస్తాం. ఇక్కడ నా రోల్ వస్తుంది. సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాడు కానీ దానికి కొంచెం క్లారిటీ తీసుకొని వస్తే, సో కొన్ని చాలా ఇన్నోవేటివ్ థింగ్స్ ఉన్నాయి దాంట్లో. వైరల్ పేలో ఈ 2 థింగ్స్ క్యాష్ బ్యాక్ కానీ, సరే రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్, సరే రేపు ఏమైంది క్వశ్చన్ వస్తుంది, రేపు ఫోన్ పే కూడా క్యాష్ బ్యాక్ ఇస్తాడు, నీకన్నా ఎక్కువ ఇస్తాడు, అప్పుడేం చేస్తాం క్వశ్చన్లు డబ్బులు వస్తాయి కదా. సో ఈ క్యాష్ బ్యాక్ అంతా ఇప్పుడు చూపిస్తున్నాం. కానీ వైరల్ పే బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, నీకు లోకల్ వెండర్స్ ని ఆన్బోర్డ్ చేయడం. ఇప్పటిదాకా ఇండియాలో మనం చూసి కాపీ చేయొచ్చు కానీ యాజ్ ఆఫ్ నౌ కూడా ఆ సిస్టమ్ లేదు. ఏది ఇంటి పక్కన ఫ్యాన్సీ స్టోర్ ఉంది, లేకపోతే సెలూన్ ఉంది, వాట్ ఎవర్ లోకల్ వెండర్స్ ఉన్నారు. నీకు ఏది ఇష్టం అయితే వాళ్ళ దగ్గరికి నువ్వు పోతున్నావు. కానీ ఇండియాలో పర్టికులర్ గా ఒక యూజర్ ని తీసుకొని ఒక షాప్ కి పర్టికులర్ గా పంపించే ప్రాసెస్ లేదు. ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు కానీ ఫిజికల్ గా నువ్వు వెళ్ళి అక్కడే తీసుకోవాలి. నువ్వు వైరల్ పే యూజర్ కి, వైరల్ పే వెండర్ ఓకే అక్కడికే వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు 2 షాప్స్ ఉన్నాయి, రెండు సెలూన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి వైరల్ పే ఆన్బోర్డెడ్, ఒకటి వైరల్ పే ఆన్బోర్డెడ్ కాదు. సో వైరల్ పే యూజర్ ఉన్నాడు. సో వైరల్ పే యూజర్ ఇక్కడికి ఎందుకు వెళ్తాడు? సో ఇక్కడ ఒక బెనిఫిట్ ఉంది కాబట్టి అది మనం ఒక రోజులో క్రియేట్ చేసేది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ప్యాకేజ్ నుంచి చేసుకుంటూ వస్తే వాడిని ఆన్బోర్డ్ చేసి వైరల్ పే యూజర్ ని తయారు చేసి అక్కడికి వెళ్తే నాకు 2% క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పి, సో వాడికి అర్థమయ్యి అంతా చేసేసరికి మనకి ఇంత టైం పడుతుంది, అంత నెట్వర్క్ వస్తుంది. సో అంత నెట్వర్క్ వచ్చిన తర్వాత దాన్ని బిల్ చేయాలి అంటే అంత ఈజీ, అంత ఈజీగా టైం పడుతుంది. ఇప్పుడు సపోర్ట్ ఏంటి సరే సెలూన్ కాదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుందాం, మనం హోటల్స్ ని తీసుకుందాం. బికాస్ మా అందరికి ఎక్స్పీరియన్స్ అయింది, తనకి ఎక్స్పీరియన్స్ అయింది, నాకు ఎక్స్పీరియన్స్ అయింది. సో ముంబైకి వెళ్ళాను, మేక్ మై టూర్లోనో దేంట్లోనో రూమ్ బుక్ చేశాను. రూమ్ బుక్ చేశాను, అక్కడికి వెళ్ళాను.
అక్కడికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసిన ఫోటోలకి దానికి సంబంధం లేదు. ఈవెన్ లొకేషన్ కూడా డిఫరెంట్, లొకేషన్ డిఫరెంట్, అది సంబంధం లేదు. వాడు నాకు బుకింగ్ రాలేదు అని 8,000 ఎంతో పే చేస్తున్నాను, 8,000 ఎంతో పే చేస్తున్నాను, నాకు బుకింగ్ రాలేదు అని కస్టమర్ కేర్ తో మాట్లాడాను. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే వాడు సమాధానం చెప్తారు. ఇంకా వాడు ఏదేదో అని వీడేదేదో అని నేను ఎక్కడికి పోవాలా, నేనేం చేయాలా? సరే అప్పటికి వాడు ఏదో గొడవ పడ్డాను, వాడు ఇచ్చినా కూడా నేను ఆ రూమ్ లో ఉండే పరిస్థితి లేదు, బికాస్ అది పోలీసు దానికి మ్యాచ్ ఉండే పరిస్థితి లేదు. సరే అప్పటికప్పుడు వేరే దగ్గరికి ఎక్కడో షిఫ్ట్ అయిపోయాము, అది పక్కన తీసేసి అదే సిస్టమ్ కమింగ్ టు దట్ సపోర్ట్ సిస్టమ్ పాయింట్. సో మనదేంటి మొత్తం అన్ని పిన్ కోడ్ బేస్డ్. ఓకే, సో ఇప్పుడు యూజర్ వైరల్ పే యూజర్ వెళ్ళాడు, వైరల్ పే హోటల్కి వెళ్ళాడు, రూమ్ దగ్గర ఏమైనా ఇష్యూ వచ్చింది, ఫోన్ ఎక్కడికి వెళ్తుంది, ఆ పిన్ కోడ్ వాళ్ళకి వెళ్తుంది. ఓకే, సపోర్ట్ సిస్టమ్, లైవ్ ఇన్ సపోర్ట్ సిస్టమ్, పర్సన్ వస్తారండి, వచ్చి ఇష్యూ అక్కడికి రిజాల్వ్ చేస్తారు. సో అలాంటి సిస్టమ్ వేరే దగ్గర ఎక్కడా లేదు. సో ఇలాంటి కంప్లీట్ ఎకో సిస్టమ్ కానీ మనకి కంప్లీట్ గా బిల్డప్ అయిపోతే నిజంగానే గేమ్ చేయండి. కాపీ చేస్తారా చేయరా అంటే బుక్ మై షో వచ్చింది, బుక్ మై షో వచ్చాక ఎన్ని వచ్చేది అంటే సేమ్ యాటిట్యూడ్ ఉంటుంది. బుక్ మై షో వస్తాయి, సర్వీసెస్ వస్తాయి, కానీ ఇది ఉందా చూడు, ఏంటి మనం ఎత్తుక్కునే పర్సన్ ఉంటుంది కదా, ఆ పర్సన్ ఎత్తుకోవడం అనేది ఇక్కడ హైలైట్. అలాంటి మనకి కదా వర్డ్స్ యూజ్ చేసి చెప్తాడు, మేము గుడ్ మమ్మల్ని ఎవరు ట్వీట్ చేయలేకపోతున్నాడు అంతే కదా. ఇప్పుడు బుక్ మై షో వచ్చింది, సో సేమ్ కదా నువ్వు తీసుకొని థియేటర్ లో పెట్టి సేమ్ బుకింగ్ పెట్టొచ్చు కదా, ఎన్ని వచ్చాయి తర్వాత సక్సెస్ఫుల్ అయినది, దాన్ని బీట్ చేసే రేంజ్ లో ఏం రాలేదు. సో దట్ ఈస్ వాట్. సో ఇంకా డిలేస్ ఏం లేదు, బికాస్ నేను ఇన్సైడ్ ఉండి చూస్తున్నాను కాబట్టి. ఆ పార్ట్నర్ కావాలి, ఆ పార్ట్నర్ మెటీరియల్ కోసం వెతుకుతూ ఆ పార్ట్నర్ చాలా కంపెనీస్ వచ్చాయి, చాలా వాళ్ళతో మీటింగ్ అయ్యాయి. జస్ట్ యాప్ డెవలప్ చేయాలి అంటే ఎవరైనా 10 లక్షలు 5 లక్షలు చేసి ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు. సో ఆ పార్ట్నర్ కోసం ఎవడైతే టైం పెడతాడు మన గురించి అనే పార్ట్నర్ కోసం సర్చ్ చేయడంలో కొంచెం ఆ చిన్న ఇదైతే అయ్యింది. దాని కూడా ఇప్పుడు ఎక్కువ ఇదైపోతుంది. సో వన్స్ ప్రోడక్ట్ వచ్చింది అంటే సో మీరు గుర్తుకో. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పాలి కదా, ఇంతవరకు యాప్ దీన్ని చూసి చెప్పాను. సో వన్ ఆపర్చునిటీ, బికాస్ నాకు ఈవెన్ ఇప్పుడు కూడా వైరల్ పేకి కూడా నీకు ఎంత మంది యూజర్స్ కావాలని కూడా మా ప్లాన్స్ మాకు ఉంటాయి. సో దాంట్లో వన్ ఆపర్చునిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వచ్చిన తర్వాత ఎలా ముందుకు తీసుకెళ్లాలని కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, కొంతమంది ఉన్నారు అన్నమాట మాకు. సూపర్ మరి ఎంతమంది యూజ్ చేస్తున్నారు. సో మనకి మీరు చూసారంటే ఆల్మోస్ట్ రేపు, బికాస్ కన్సిస్టెంట్ గా ప్రతి ట్రాన్సాక్షన్ లో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. పేమెంట్ చేయగానే ఎంతో కొంత క్యాష్ బ్యాక్ వస్తే అదేదో కొంచెం బెటర్ గా కనిపిస్తుంది కదా. కానీ దాంట్లో సరే కొన్నిసార్లు తక్కువ వస్తుంది, కొన్నిసార్లు 1% వస్తుంది, కొన్నిసార్లు అసలు రావట్లేదు. బట్ సేమ్ ఫీల్ మీకు వైరల్ పేలో రేపు ఏంటి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి క్యాష్ బ్యాక్ వస్తుంది మినిమం. ఫ్రీ టికెట్ తాతయ్య రిటర్న్ అయిపోయిన తర్వాత ఎలాగా టెన్షన్ వచ్చింది. ఇంటర్లో ఆలోచిస్తే అవును మా తాతయ్య థియేటర్ పక్కకు కట్టుకోవచ్చు కదా, ఎవరికో కట్టించడం ఏంటి. ఆ తర్వాత మా ఫాదర్ కూడా ఎంప్లాయ్మెంట్ మూడ్ లో ఉంటే ఇదే లెగసీ యాక్చువల్లీ. మా తాత సెటిల్ అయిపోతే, మా ఫాదర్ సెటిల్ అయిపోతే, నేను సెటిల్ అయిపోతే ఇలా కదా ఉండాలి. ఇలా ఇది జరిగింది, దీన్ని ఇక్కడ బ్రేక్ అయ్యాలి. ఓకే, సో మనం తర్వాత మళ్ళా మన పిల్లలు ఎల్కే నుంచి మొదలుపెట్టి అంటే కెరీర్ అయినా ఎడ్యుకేషన్ అయినా వాళ్ళు దేనికి వెళ్ళాలి, స్కూల్కి విజ్ఞానం కోసం, సొసైటీలో ఎలా తిరగాలి ఏంటి. అంతేకాని మళ్ళీ రేస్లోకి వెళ్ళి మళ్ళీ కాంపిటీషన్ లో నుంచి లైన్ లో నుంచి రెజ్యూమ్ తిరగడం అవమానం ఉంటుంది కదా. సో అది బ్రేక్ చేద్దాం అనేది మన వైరల్ ఉద్దేశం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అనేది ఎలా ఉండాలంటే ఇక్కడ నుంచి స్టేబుల్ అయిపోయి ఉండాలి. ఇక మళ్ళా అంత కింద మీద పడుకునేట్టు ఉండకుండా ఒక సిస్టమ్ రెడీ చేసేసాయి. ఓకే, సో ఇది యాక్చువల్లీ వైరల్పే సంకల్పం అన్నమాట. సో అలా అని చెప్పి మన చిల్డ్రన్స్ వరకు అంటే మన స్టేజ్ నుంచి ఇప్పుడే మనం లాస్ట్ ఒక ఇయర్ లో 6 crores రావాలి. ఓకే, సో ఫస్ట్ ఇయర్ లో 6 crores అయింది. ఈ ఇయర్ ఇట్ వుడ్ బి 50 crores టర్న్ ఓవర్. ఓకే,
ఎన్ని విశేషం కానీ నేచర్ కానీ అదే దాంట్లో ఏమి కావట్లేదు. సో ఈ ప్రాజెక్ట్ మీరు ఓవరాల్ గా చూసినా కూడా ఈ 2000 మెంబర్స్ కానీ, సో ఈ 10,000 మెంబర్స్ కానీ, సో నిజంగానే వాళ్ళు రేపు రేపు ఫ్యూచర్ లో కంపల్సరీ వాళ్ళ పొజిషన్స్ కానీ వాళ్ళ సెటిల్మెంట్ కానీ ఇందాక మనోడు స్టార్టింగ్ చెప్పాడు, మళ్ళీ మన పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేయాలా అని చెప్పి ఇప్పటికే నీకు నెలకు మనం ఇచ్చింది 10 lakhs, 5 lakhs ఇన్ దిస్ అండ్ 5 lakhs దట్ ఈస్ మినిమం వైరల్ పే. వన్ ఆపర్చునిటీలో క్యాపింగ్ పెట్టాం కానీ, సో వైరల్ పేలో క్యాపింగ్ లేదు, బట్ స్టిల్ 5 and 5 పెట్టారు. సో 5 and 5 అవసరం. సో 1 or 2 జనరేట్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు మళ్ళీ రిజల్ట్ పట్టుకొని మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్, సో పాన్ ఇండియా కాన్సెప్ట్, అండ్ తర్వాత మీరు ఫ్యూచర్ ఎండోవర్స్ మరి పీపీటీలో కానీ ప్రెసెంటేషన్ లో కానీ తను చెప్పినప్పుడు చూసుంటే, సో ఇది జస్ట్ ఇనిషియేషన్. అంటే చాలా మంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆగిపోరు. అంటే see, మనం